తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ధర్మారెడ్డితో పాటు బోలేబాబా డైరెక్టర్ విపిన్ జైన్, పామిల్ జైన్ హాజరయ్యారు. సిట్ 2 బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతోంది. నిన్న ధర్మారెడ్డిని సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. మరింత సమాచారం కోసం ఇవాళ రెండో రోజు విచారిస్తోంది. అటు సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రేపు హాజరు కానున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, మీరు అన్నట్లుగా ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ముగ్గురి విచారణ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో గల సిట్ కార్యాలయంలో వీరిని 2 బృందాలుగా మారి సిట్ సభ్యులు విచారిస్తున్నారు. ప్రత్యేకించి టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఉదయం 9 గంటల ప్రాంతంలో సిట్ రెండవ రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న ఆయన తొలి రోజు విచారణ ఎదుర్కొన్నారు. నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత 3 గంటల నుంచి రాత్రి 9 వరకు కూడా సిట్ ఆయన పూర్తిస్థాయిలో విచారించింది. మళ్ళీ ఇవాళ రావాలని చెప్పడంతో ఆయన ఇవాళ మళ్ళీ కూడా హాజరయ్యారు. మరోవైపు బోలే బాబా ఏదైతే తిరుమలకు నెయ్యి సరఫరా చేసిందో బోలే బాబా కంపెనీ, ఆ కంపెనీ డైరెక్టర్లైన విపిన్ జైన్, పామిల్ జైన్ వీళ్ళిద్దరినీ కూడా ఇప్పటికే సిట్ విచారిస్తోంది. 2 బృందాలుగా మారి విడివిడిగా వీళ్ళని విచారిస్తున్నారు. ప్రత్యేకించి ధర్మారెడ్డి విషయంలో కొన్ని చాలా కీలకమైన ప్రశ్నలు ఆయన్ని సిట్ సంధిస్తోంది. ప్రత్యేకించి మీరు అదనపు ఈవోగా ఉన్న సందర్భంలో అసలు ఈ కల్తీ నెయ్యి సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారం ఎలా కట్టబెట్టారు, కాంట్రాక్టర్లో షరతులు పలు సందర్భాల్లో మార్చారు, ఇట్లాంటి మార్పు చేయడానికి కారణం ఏంటి, ఇలాంటి అనేక అంశాలని ధర్మారెడ్డి పైన ప్రశ్నలు అడిగి సిట్ సభ్యులు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మన సమాచారం. అయితే అన్ని ప్రశ్నలకు కూడా ఆయన తనకు సంబంధం లేదు, తాను ఈ నెయ్యి వ్యవహారంలో సపరేట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంది, ఆ ప్రొక్యూర్మెంట్ విభాగం ఈ వ్యవహారాలంతా కూడా చూస్తుంది, తాను నేరుగా ఇందులో ఇన్వాల్వ్ అవును, తనకు సంబంధం లేదన్నట్టుగా ధర్మారెడ్డి గారు సిట్టుకు చెప్తున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం. మరోవైపు బోలే బాబా ఏదైతే కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలే బాబా డైరీ చెందిన డైరెక్టర్లు కూడా ఇదే తరహాలో తాము ఎక్కడ కూడా కల్తీ నెయ్యికి పాల్పడలేదు, దాన్ని అది అసలు నెయ్యి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కనీసం పాలును ఎక్కడ కూడా ప్రొక్యూర్ చేయకుండా నెయ్యి ఎలా తయారు చేశారు లాంటి కొన్ని కీలక ప్రశ్నలు ఈ డైరీ డైరెక్టర్లు సిట్ నుంచి ఎదుర్కొంటున్నారు. మొత్తంగా దీనిపైన సిట్టు ఇవాళ రేపు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీరి నుంచి ఎలాంటి సమాధానాలు వచ్చిందని చెప్పే అవకాశం ఉంది. అయితే లోపలైతే ఎవరిని కూడా అనుమతించిన నేపథ్యంలో విచారణ అయితే చాలా చురుగ్గా సాగుతుంది. మరోవైపు మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక బృందం కూడా ఏదైతే సిట్టుని కలవబోతున్నారు. ప్రత్యేకించి వర్లరామయ్య నేతృత్వంలో కొంతమంది ముఖ్య టీడీపీ నేతలు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. వారంతా కూడా స్వయంగా ఈ పరకామణి విషయంలో ఇంకా రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్న నేపథ్యంలో దీనిపైన మరింత లోతైన దర్యాప్తు చేయాల్సిందిగా సిట్టును టీడీపీ బృందం మరి కాసేపట్లో కలిసి ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మురళి, రేపు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కొనున్నారు. ఎన్ని గంటలకు విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది? తప్పకుండా రేపు ఉదయం ఆయన వచ్చే అవకాశమే ఉంది. నిజానికి ఆయన్ని 13వ తేదీ రేపు హాజరు కావాలని కోరారు. అయితే ఆయన 13 లేదా 14 వస్తానని సిట్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. బహుశా రేపే ఆయన వచ్చే అవకాశం ఉంది. అయితే తప్పనిసరిగా ఆయన చైర్మన్ గా ఉన్న హయాంలోనే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. అంతకు మించి కీలక ఆరోపణ వైవి సుబ్బారెడ్డికి అత్యంత అనుచరుడైన అప్పన్న ఇదివరకే పోలీసులు అదుపులో ఉన్నారు. అప్పన్న ఈ మొత్తం కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్రగా వ్యవహరించారు. ఏదైతే కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసిన సంబంధిత సంస్థతో ఇతను లావాదేవీలు జరిపినట్టుగా సిట్ గుర్తించింది. అతని అకౌంట్ లో కూడా భారీగా సుమారు 4 కోట్ల రూపాయల మేర నగదును గుర్తించింది. అతను ముందుగానే టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ సంస్థలతో ముందుగానే వెళ్లి వాళ్ళతో కూడా మాట్లాడి వారితో బేరసారాలు సాగించాడని సిట్ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా వైవి సుబ్బారెడ్డి కనుసన్నల్లో జరిగిందా, లేక ఆయనకి సంబంధం లేకుండా అప్పన్న ఈ పని చేశాడా లాంటి కీలక అంశాలపై కూడా సిట్టు వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తంగా చాలా దూకుడుగా సిట్ వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరే చాలా కీలక వ్యక్తులు. మాజీ చైర్మన్, మాజీ అడిషనల్ ఈవో అయినప్పటికీ అన్ని వ్యవహారాలంతా కూడా వైసీపీ హయాంలో టీటీడీలో అన్ని వ్యవహారాల్లో ధర్మారెడ్డి చెక్కబెట్టేవారు. అంత అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఇక వైవి సుబ్బారెడ్డి కూడా అదే స్థాయిలో ఉన్నారు. కాబట్టి వీరిని ఈ ఒక కీలకమైన దశలో ఈ విచారణ ఉందని మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.